వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మహబూబ్ నగర్ జిల్లాలోని పాత పాలమూరు ప్రాంతానికి చెందిన బాధిత దంపతులు శ్రీనివాస శ్రీదేవి ఆచూకీ చివరకు లభ్యమైంది. గత కొన్ని రోజులుగా కనిపించకుండా పోయిన ఈ దంపతుల విషయమై వారి తల్లి గంగమ్మ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ తమ పిల్లల ఆచూకీ కనుగొనాలని TG24 న్యూస్ ను ఆశ్రయించారు. ఈ నెల 16న TG24 న్యూస్ లో ప్రచురితమైన కథనాన్ని గమనించిన హైదరాబాద్ కు చెందిన స్మైల్ విత్ షైన్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు స్పందించి ఆ దంపతులను గుర్తించారు. అప్పటికే వారు ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ రక్తం అవసరమైన పరిస్థితుల్లో ఉండగా వారిని గాంధీ ఆసుపత్రిలో చేర్పించి అవసరమైన చికిత్స అందించారు. అంతేకాకుండా ఆహారం, మందులు, దుస్తులు వంటి సహాయాన్ని కూడా సమకూర్చారు. ఈ దంపతులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సంస్థ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా శ్రీనివాస్ వదిన యాదమ్మ ఆ వీడియోలను గుర్తించి వెంటనే సంస్థను సంప్రదించారు. సంస్థ ప్రతినిధి గ్రేస్ మేడం దమ్మాయిగూడలో ఉన్న వారి చిరునామా వివరాలు అందించగా యాదమ్మ అక్కడికి చేరుకుని శ్రీనివాస్ శ్రీదేవులను కలుసుకున్నారు. అనంతరం వారిని సురక్షితంగా మహబూబ్ నగర్ కు తీసుకువచ్చారు. 2 సంవత్సరాలుగా కనిపించకుండా పోయిన తన కొడుకు, కోడలు మరియు మనవరాలిని మళ్లీ కల్పించినందుకు TG24 న్యూస్ మరియు స్మైల్ విత్ షైన్ వెల్ఫేర్ సొసైటీకి తల్లి గంగమ్మ మరియు కుటుంబ సభ్యులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. మిమ్మల్ని గుర్తుపట్టి పాపం అంత గురించి కష్టపడొచ్చింది. అట్లా చెప్పింది. అట్లా చూసుకోవద్దు. ఎవరం ఏమి తీసుకెళ్ళాం. మనం ఉన్నన్ని రోజులు అందరితో కలిసి ఉండడమే. మనం ఎవరికి ఏం కాము. ఎవరి కష్టం వాళ్ళే తింటాము. కాకపోతే ఏంటంటే మంచి చెడు ప్రేమ ఉంటే అంత దూరంతో వచ్చింది మీకోసం. కాబట్టి అమ్మ చూసుకోండి. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.